హన్మకొండ వరంగల్ జిల్లాలను కలిపి వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు వరంగల్ బెటర్ ఫర్ ఫోరం సభ్యులు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ఆధ్వర్యంలో చర్చా వేదికను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మేధావులు, ఉద్యమకారులు, పలు పార్టీల నాయకులు హాజరయ్యారు. చరిత్ర, పోరాట పటిమ కలిగిన జిల్లాలను కలపాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వద్దకు తీసుకుని వెళ్తామన్నారు పలువురు మేధావులు. వరంగల్, హన్మకొండ జిల్లాలను ఒకే జిల్లాగా మార్చడం వల్ల ఒక గ్రోత్ ఇంజన్ లాగా మొత్తం నార్త్ తెలంగాణకు ఒక అభివృద్ధి కేంద్రంగా ఉంటుంది. లేకపోతే ఈ విడివిడిగా చేయడం వల్ల రాజకీయ చైతన్యం కోల్పోతున్నది. అభివృద్ధి పదాన్ని కూడా దాన్ని విచ్చలవిడి చేసినట్టు అయింది. కాబట్టి ఇక్కడ ఒక చరిత్ర కలిగినటువంటి ఒక సంస్కృతి ఉన్నటువంటి పోరాట పటిమ ఉన్నటువంటి జిల్లాలు ఈ రెండింటిని కలిపేస్తుంటే ఉమ్మడి జిల్లాలోని మిగిలిన 4 జిల్లాలు కూడా అభివృద్ధి కావడానికి ఉపయోగపడుతుంది. అందుకోసమే అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈ 2 జిల్లాలను కలపాలని ఇవాళ ఈ మీటింగ్ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. వరంగల్, హన్మకొండ జిల్లాను అసలు వరంగల్ జిల్లాను 6 జిల్లాలు చేసే శాస్త్రీయంగా జరగలేదు. అభివృద్ధి జరగాలంటే 6 జిల్లాలు అవసరం లేదు. అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్నాం కాబట్టి 2 జిల్లాలను కలిపి తప్పనిసరిగా చేయాలని ఇవాళ ఆల్మోస్ట్ ఎందుకంటే తెలంగాణ కొరకు జాకెట్ ఏర్పడదో ఇవాళ అందరూ కూడా ఇట్లా ఉద్యమకారులు అందరూ వచ్చిండ్రు. తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది. దీన్ని తప్పనిసరిగా వరంగల్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి మనం బ్రహ్మాండంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలి. మనం తెలంగాణ మన వరంగల్ హన్మకొండ కలిసేదాకా పోరాటం చేయాలని నేను కోరుతున్నాను. రాజకీయ పార్టీలు మౌనంగా ఉండొద్దు. నా దృష్టిలో మౌనం కుమ్మక్కు, సైలెన్స్ ఇస్ కన్నైవెన్స్. నువ్వు వాళ్ళతో కుంభకైతేనే మౌనంగా ఉంటున్నావు లెక్క. అందుకని మౌనంగా పౌర సమాజం ఉండొద్దు, రాజకీయ పార్టీలు ఉండొద్దు, మాలాంటి వాళ్ళు కూడా ఉండొద్దు. ప్రతి జిల్లా, ప్రతి ఊరిది మీరు చెప్పిన డేటా ఇస్ బ్యాక్ బోన్ ఫర్ ప్లానింగ్ డేటా లేకపోతే ప్లానింగే జరగదు. మహల్ నబీస్ అదే చెప్పిండు. అది ప్రతి జిల్లా, ప్రతి ఊరిది ఒక విలేజ్ సర్వే మోనోగ్రాఫ్ చేయండి. ఈ ఊర్లో ఈ వనరులు ఉన్నాయి. ఈ వనరులు అంటే వ్యవసాయానికి సంబంధించినవి, కుటీర పరిశ్రమకు సంబంధించినవి, మైనింగ్ కాదు. మైనింగ్ చేయనవద్దు. ఇవి ఉన్నాయి, ఇది డెవలప్ చేసుకుందాం. ఈ నీటి వనరులు ఉన్నాయి, ప్రాజెక్టులు అయితే కట్టనవద్దు. ఎందుకంటే ప్రాజెక్టులు కడితే అమెరికాలో 2019 డ్యాములు కూల్చేశారు. ఇక్కడ జోకర్లు కడుతున్నారు, జోకర్లు కడుతున్నారు. చైనాలో కూడా 369 డ్యాములు కూల్చేశారు. యూరోప్లో, జర్మనీలో, ఫ్రాన్స్లో, ఆస్ట్రేలియా అంతా కూల్చేస్తున్నారు. ప్రకృతి నది పారుతుండాలి. ఇక్కడ ఎందుకు నాశనం చేస్తున్నారు? ఎందుకు 70-80 ఏళ్ళు నీళ్ళు తాగుతాం మనం ప్రాజెక్టులు కడితే? ప్రాజెక్టులు అడగనే వద్దు. అందుకని మనం మన జిల్లాను కాపాడుకోవాలంటే మన నదులు సజీవంగా పారుతూ